సత్య మాటలకు ఆ రోజంతా అయోమయంగానే ఉన్నాడు ఆదిత్య. రాత్రి తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండగా ఓ ప్రాజెక్ట్ వర్క్లో చాలా ఎర్రర్స్ కనిపించడంతో అసహనంగా అంతా చెక్ చేయటం మొదలుపెట్టాడు. అతనికి చాలా చిరాకు కలిగింది. దానిలో చాలా మిస్టేక్స్ ఉండటం వల్ల అది ప్రాజెక్టుని దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉండటంతో వెంటనే మేనేజర్కి కాల్ చేశాడు. హలో మిస్టర్ రంగనాథం, మనం డీల్ చేస్తున్న గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ప్రెజెంట్? అది అంజలి మేడం సార్. వాట్? ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆవిడకెందుకు అప్పగించారు? తెలీదు సార్. ఒకరోజు సడన్ గా అరుణ్ సార్ వచ్చి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అన్ని మేడంకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. మేము అలాగే చేశాం సార్. ఆ తర్వాత అందులో చాలా ఎర్రర్స్ కనిపిస్తున్నప్పటికీ నేను మేడంని ఏమీ అడగలేకపోయాను. వాట్ ఈస్ దిస్ రంగనాథం? ఇంత జరుగుతుంటే నాకు ఒక మాటైనా చెప్పాలి కదా. ఇది మనకు మన కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని మర్చిపోయారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనకి ఎంత లాభం వస్తుందో, ఒకవేళ ఫెయిల్ అయితే కంపెనీ 10th ప్లేస్లోకి పడిపోతుంది. ఐ నో సార్, కానీ నన్నేం చేయమంటారు అని అతను నిస్సహాయంగా అనటంతో అతని పరిస్థితి అర్థం చేసుకుని విసుగ్గా కాల్ కట్ చేసి అరుణ్కి కాల్ చేశాడు ఆదిత్య. హాయ్ ఆది, ఎలా ఉన్నావురా? అక్కడంతా ఎలా ఉంది? చెల్లెలా ఉంది? అన్నయ్య, మేమొచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ దాటిపోయింది. నీకిప్పుడు గుర్తొచ్చిందా ఇక్కడ మేము ఎలా ఉన్నామని? నేను కాల్ చేస్తే అడుగుతున్నావు. నువ్వు మాత్రం కాల్ చేయడానికి ఇంతవరకు నీకు ఖాళీ టైం దొరకలేదు కదూ? అలా కాదా అది? నువ్విక్కడ లేకపోతే ఆఫీస్ని చూసుకోవాల్సింది నేనే కదా. ఆ వర్క్ బిజీలో ఉన్నాను. ఓహో, నువ్వు కంపెనీని అంత బాగా చూసుకుంటున్నా మిస్టేక్స్ జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా అక్కడ నీ వర్క్ ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నావు. అది అసలు విషయం చెప్పకుండా ఇలా నీ పాటికి నువ్వు వాగితే ఏంటర్థం? ఏం జరిగిందని అంత కోపంగా మాట్లాడుతున్నావు అని సీరియస్గా అడిగాడు అరుణ్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ మన కంపెనీకి రావడానికి నేనెంత కష్టపడ్డానో మర్చిపోయావా అన్నయ్య? దాన్ని చాలా ఎఫిషియెంట్ ఎంప్లాయీస్కి అప్పగించి ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వదినకి అప్పగించావట. ఎందుకు? ఎందుకంటే ఆ టీంని అంజు బాగా హ్యాండిల్ చేయగలదని నాకు నమ్మకం ఉంది. అందుకే తనకు అప్పగించాను. వెరీ గుడ్. నీకు నీ భార్య మీద నమ్మకం ఉండటంలో అసలు తప్పులేదు. కానీ ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఒకసారి రివైజ్ చేసుకొని చూడు. ప్రతి ఫైల్లో 100ల కొద్ది ఎర్రర్స్. ఇంత మిస్టేక్స్తో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎలా అనుకున్నావు? ఎర్రర్స్ ఉన్నాయా? ఇట్స్ ఓకే, అది నేను చూసుకుంటాను. టెన్షన్ పడకు. వాట్? నువ్వు చెప్పినంత ఈజీగా నేను టెన్షన్ పడకుండా ఉండలేనన్నయ్యా. ఈ ప్రాజెక్టుతో మన కంపెనీ ఒకసారి రేస్ అవుతుంది. దానికోసం నేను నెలల తరబడి వర్క్ చేశాను. నువ్వొక అన్ఫిట్ వ్యక్తికి నా కష్టాన్ని దారాదత్తం చేయొద్దు. ఇక చాలు, ఆపు. వింటున్నాను కదా అని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు. అవతల ఉంది ఎవరో దారిన పోయేవారు కాదు. నీకు వదిన నా భార్య. అవును, అట్ ద సేమ్ టైం మన ఇంటికి కోడలు కూడా. మన కంపెనీస్కి మనతో సమానంగా తనకి హక్కు బాధ్యత ఉన్నాయి. అలాంటి తను ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని ఎంత జాగ్రత్తగా పూర్తి చేయాలో అంత అజాగ్రత్తగా ఉందన్నయ్యా. దీనిలో ఏదైనా గడబిడి జరిగితే మాత్రం గుర్తుంచుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు ఆదిత్య. మీ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా ఎందుకు పడట్లేదు? ప్రతి విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ. అయినా వాడన్న దాంట్లో కూడా తప్పులేదు. నేను ఈ ప్రాజెక్టు గురించి ఇంకాస్త కనిపెట్టుకుని ఉండాల్సిందే అని అనుకుని అంజలి క్యాబిన్కి వెళ్లి ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ చెక్ చేశాడు అరుణ్. ఆదిత్య చెప్పినట్టే అందులో చాలా లోటుపాట్లుండటంతో ఆమె వైపు సీరియస్గా చూశాడు. వాట్ హస్బెండ్ బేబీ అని నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకుంటూ కేర్లెస్గా అడిగింది అంజలి. నేను నిన్ను ఆఫీస్కి రావద్దు, ఇంట్లో హాయిగా కూర్చొని ఉండమని చెప్పానంజు. లేదు, నేనొస్తాను, నాకు వర్క్ వచ్చు, నేను హ్యాండిల్ చేస్తానంటూ వచ్చావు. ఇక్కడికొచ్చాకైనా కొద్ది రోజుల వర్క్ ఎలా ఉందో, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారో గమనిస్తూ ఉండమని చెప్పాను. అలా కాదు, ఇదంతా టైం వేస్ట్, నాకు ప్రాజెక్టు కావాలని చెప్పావు. నీకు క్యాపబిలిటీ ఉందని నమ్మి గవర్నమెంట్ ప్రాజెక్ట్ నీ చేతిలో పెడితే ఇది నువ్వు చేసేది. నిన్ను నేను వర్క్ చేయమని చెప్పలేదు, చేయించమని మాత్రమే చెప్పాను. నీ కింద ఉన్న టీం ఇన్ని మిస్టేక్స్ చేస్తుంటే వాటిని నువ్వే హ్యాండిల్ చేయాలి కదా. ఇప్పుడేమైంది బేబీ? ఇప్పుడేం దగ్గరలో డెడ్లైన్ లేదు కదా. నేనంతా వర్క్ అయిపోయాక ఒకేసారి చెక్ చేయాలనుకుని ఇప్పుడు సైలెంట్గా ఉన్నాను. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావు బేబీ? డెడ్లైన్కి దగ్గరలో వచ్చాక వర్క్ చూస్తావా? అప్పుడు నువ్వెంత కష్టపడి సాల్వ్ చేయాలన్నా అసలు తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందనుకుంటున్నావా? అసలు నీకు వర్క్ తెలుసా? ఈరోజు నీ అజాగ్రత్త వల్ల ఆదిత్య దగ్గర నేనెన్ని మాటలు పడ్డానో తెలుసా? వాడు మాత్రం ఏం చేస్తాడు?
చాలా కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ కోసం. కళ్ల ముందు అది నేల కూలుతుంటే వాడు తట్టుకోలేడు కదా. ఓహో, ఇంత సడన్ గా వచ్చి నా పైన అరుస్తున్నావేంటి అనుకున్నాను. ఇది నీ తమ్ముడు ఉసిగొల్పిన మంటన్నమాట. అతను ఎక్కడున్నా నేను మాత్రం ప్రశాంతంగా ఉండకూడదని కోరుకుంటాడేమో. అందుకే అంత దూరంగా ఉన్నా కూడా ఇక్కడ నీ చేత నన్ను తిట్టించేస్తున్నాడు. నేను ప్రశాంతంగా ఉండటం, సంతోషంగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదు. ప్రాజెక్టుకి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పటి నుండి ఎందుకు కంగారు పడి నిన్ను కంగారు పెట్టి నన్ను కావాలని టార్గెట్ చేయడం కాకపోతే? అసలు వర్క్ నాకు అప్పగించిన తర్వాత తను ఎందులో వేలు పెట్టాల్సిన అవసరమేంటి? మీ తమ్ముడు ఒక మాటనగాని నువ్వు నా పైకొచ్చి ఇలా అరవటం ఏమైనా బాగుందా? మీ తమ్ముడికి ఎలాగో నా మీద నమ్మకం లేదు, నీక్కూడా లేదా అని కోపంగా అరిచింది అంజలి. ఇక్కడ మ్యాటర్ నమ్మకం గురించి కాదు అంజు, వర్క్ గురించి. ఎంప్లాయీస్ అందరూ వర్క్ ని నెగ్లిజెన్స్ చేయటం, గమనించకపోవడం నీ తప్పు కాదా? నేను గమనించాను బేబీ. ఈ మిస్టేక్స్ చేసిన అందర్నీ ఎలా ఫైర్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. వాట్? ఫైర్ చేసేస్తావా? నీ టీంలో ఎంత క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఉన్నారో తెలుసా? ఎర్రర్స్ గురించి వాళ్ళు కావాలని చేసుండరు. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరగటం కామన్. నువ్వు గమనించి వాళ్లకు చెప్తే వాళ్లే కదా దాన్ని సాల్వ్ చేసేది. చిన్న తప్పు చేశారని ఫైర్ చేసేయడం ఏంటి? మళ్ళీ అలాంటి ఎంప్లాయీస్ మనకి ఎక్కడ త్వరగా దొరుకుతారనుకుంటున్నావు? దొరకపోయినా నాకేం నష్టం లేదు. నష్టం నీకు కాదు బేబీ, కంపెనీకి అని ఆమె కేర్లెస్నెస్కి విసుక్కుంటూ తనే ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ అన్ని తీసుకెళ్లిపోయాడు అరుణ్. ఛ! ఆదిత్య ఎక్కడున్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అర్జెంటుగా వీడి మ్యాటర్ ఏంటో తేల్చేయాలి. నాకున్న అడ్డు తప్పించుకోవాలి. అక్షయ్కి ఏదో ఒక సంబంధం చూసి వెళ్లగొట్టేసి ఆదిత్యకు నేను చెప్పిన అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే అవకాశం లేకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేసి నాకు గుప్పెట్లో పెట్టుకోవాలి అని మనసులోనే రగిలిపోయింది ఆమె. ఏంటన్నయ్యా అంత కోపంగా ఉన్నావు? ఆవిడ చేసిన ఘనకార్యం అలాంటి దక్షు. కంపెనీ అన్నా ప్రాజెక్ట్స్ అన్నా ఏమాత్రం లెక్కలేదు తనకు. మన కష్టాన్నంతా తీసుకెళ్లి ఆవిడ చేతుల్లో పెడుతున్నాడన్నయ్య. వాడికి కూడా బుద్ధి లేకుండా పోతుంది అంటూ జరిగిందంతా చెప్పాడు ఆదిత్య. అన్నయ్యకు వదిన మీదున్న ప్రేమ ఇంకేది చూడనివ్వట్లేదు. నెమ్మదిగా అన్నయ్యకు అర్థమయ్యేలా చెప్పుకోవాలి. అన్నయ్య, మనం కాకపోతే తనకింకెవరు తెలియజేస్తారు? ఇలా అనవసరంగా అరిస్తే, నువ్వు గొడవ చేస్తేనో అటు భార్యకి ఇటు నీకు మధ్య నలిగిపోతాడు తప్ప అన్నయ్యకి వేరే ఎలాంటి ఉపయోగం ఉండదు. అవునరా, కాని వాడు మనకన్నా పెద్దవాడు కదా. మనకు తెలిసినంత మాత్రాన కూడా తనకు ఎందుకు తెలియట్లేదు? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నేను సాధించిన ప్రాజెక్ట్ని ఆవిడ చేతుల్లో పెట్టాడు చూడు. ఖచ్చితంగా వదిన ఏదో ఎమోషనల్ సెంటిమెంట్ పోసి తీసుకునుంటుంది. తనకు పెత్తనం కావాలి. నీతో జరిగిన గొడవ తర్వాత నీ మీద ఎలాగైనా గెలిచి తీరాలని పంతం పట్టుకొనుంటుంది. ఇంటి కోడలు పంతానికి పోతే ఆ కుటుంబం ఎలా బాగుపడుతుందక్షు? ఆడవాళ్లన్నాక కాస్త ఓపిక, సహనం, వివేకం, ధైర్యం ఉండాలి కదా. అవన్నీ కాకుండా అరవటం మాత్రమే తెలుసు తనకు. ఇవన్నీ చిన్నోదినలో ఉన్నాయి కదన్నయ్యా అని అతన్ని డైవర్ట్ చేస్తూ అల్లరిగా అడిగింది అక్షయ. సత్య గుర్తురాగానే ఉన్న చిరాకు, విసుగు అంతా పోయి అతని పెదాల్లో అందమైన నవ్వు నిల్చింది. వావ్! వదిన గుర్తురాగానే బ్లష్ అయిపోతున్నావుగా. ఏదేమైనా వదిన నిన్ను చాలా మార్చేసింది. కాని పెద్దన్నయ్యను పెద్ద వదిన మార్చినట్టుగా కాదు. అదే వదినలిద్దరికీ ఉన్న తేడా. అవునరా, అందుకే అది నాకు బాగా నచ్చేసింది. కానీ పెళ్లి చేసుకుందామంటే ఏదేదో మాట్లాడింది. ఏం మాట్లాడిందన్నయ్యా? నా ప్రపోజల్కైతే నో చెప్పలేదు, కానీ మీకోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకుంటుందట. ఆ లాజిక్ ఏంటో అర్థం కాలేదు. నాతో పెళ్ళంటే నేను నచ్చాలి, నాతో జీవితం నచ్చాలి, నా కోసం రావాలి. కానీ మీకోసం చేసుకోవటమేంటి? అంటే నా మీద ప్రేమ లేనట్టే కదా. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏ అమ్మాయి తన జీవితాన్ని తీసుకెళ్లి గుడ్డేగా ఒకరి చేతుల్లో పెట్టదు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి జరిగినప్పటికీ తాళికి కట్టుబడి అతనితోనే జీవితం అనుకుంటుంది. అతన్ని సర్వస్వం అనుకుంటుంది. నీతో పెళ్లి జరిగిన తర్వాత అది ఎవరికోసం చేసుకున్నప్పటికీ నువ్వు తన భర్తవే అవుతావు కదా అన్నయ్య. వదిన నిన్ను భర్తలాగే చూస్తుంది. ఆచారాలకు, సంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి తను నిన్ను దూరం పెట్టదు, నిన్ను ప్రేమించక మానదు. కాని మీరు మీకోసం పెళ్లి చేసుకోవాలి, మాకోసం కాదు అని నవ్వేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆమె. చెల్లి మాటల గురించే ఆలోచిస్తూ తెల్లవార్లు గడిపేసిన ఆదిత్య మరుసటి రోజు సత్యను వెతుక్కుంటూ ఊరంతా తిరగటం మొదలుపెట్టాడు. చివరికి చిన్న అమ్మవారి గుడిలో కనిపించిందామె. వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. ఓహో, నీకు అరవటం గొడవ పడటమే వచ్చనుకున్నాను.
గుళ్ళకు కూడా వచ్చే అలవాటుందా? అతన్ని చూడగానే వెటకారంగా అడిగింది సత్య. మా ఆవిడిక్కడుంటే నేను రాకపోతే ఇంకేం చేస్తాను? ఆవిడేంటి? నేనేం నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎలా పడితే అలా మాట్లాడుకు. ఎవరైనా విన్నారంటే మనమిద్దరం ప్రేమలో ఉన్నామని అనుకుంటారు. అనుకోని, నాకు కావాల్సింది కూడా అదే. ఇంతకీ నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించావు? కొత్తగా ఆలోచించేదేంటి? చెప్పాను కదా, పెళ్లి చేసుకుంటానని. కానీ నువ్వు మీ అన్నయ్య వదిన కోసం చేసుకుంటానని చెప్పావు కదా. కాపురం చేసేది నాతోనే, గుర్తుంచుకొని అప్పుడు చెప్పు. నువ్వు మీ అమ్మమ్మ కుటుంబం మీద పాజిటివ్గా ఉంటారని, వాళ్ళ గురించి ఆలోచిస్తావని ఒక్క మాట చెప్పు. ఆ తర్వాత నా నడవడిక మీద ఆధారపడి ఉంటుంది భార్యగా నా బిహేవియర్. నాకు అర్థం కాక అడుగుతాను. ఎంత క్లోజ్ ఫ్యామిలీస్ అయినా నీ సొంత ఫ్యామిలీ అయితే కాదు కదా. ఎందుకు వాళ్ళ కోసం నువ్వు ఏకంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నావు? ఎందుకంటే మనిషిని కాబట్టి. వాళ్ళ బాధను నేను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశాను కాబట్టి. అన్నయ్య ప్రేమను, వదిన ఆరాటం తప్పనని చూశాను కాబట్టి. అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు కాస్తో కూస్తో మంచోడివని నమ్మకం ఏడ్చింది కాబట్టి పెళ్లి కొప్పుకుంటున్నాను. ఏంటి, వాళ్ళకంత బాధుందా? నిజంగా బాధే ఉంటే ఒక్కసారైనా మమ్మల్ని ఇంటికి పిలవాలి కదా. వాళ్లకు లేదంటే మరి మీ అమ్మగారికైనా ఉండాలి కదా. ఆవిడైనా ఎప్పుడైనా పిలిచారా? నా ఊరు అనుకుని వచ్చారా? వాళ్ళు మా డాడీని అవమానించారు. అందుకే మా అమ్మ మీ గడప తొక్కకూడదని నిర్ణయించుకుంది. మరి ఇక్కడ జరిగిన విషయాలు కూడా తెలుసుకోవాల్సిన పనిలేదా? అంటూ కొన్ని మాటలు చెప్పింది సత్య. అది వినగానే షాక్ అయ్యాడు ఆదిత్య. ఇప్పుడు చెప్పు, వాళ్ళు పిలవకపోవడం తప్ప, మీ అమ్మగారు రాకపోవడం తప్ప? ఇంత జరిగినా నానమ్మ వాళ్ళు మనసులో ఆంటీ గురించి కోపం పెట్టుకోకుండా ఇకనైనా వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశ కోసమే అన్నయ్య వదిన పరితపిస్తున్నారు. పాపం ముసల్ది. ఆఖరి రోజుల్లో అయినా ఆంటీతో ఉండాలని కోరుకుంటారు కదా. దానికోసమైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే. అన్నీ బాగున్నాయి. మీ మనసు నాకు చాలా నచ్చింది. కానీ నువ్వు వాళ్ల కోసం పెళ్లి చేసుకుంటానంటున్నావు చూడు, అదే నాకు నచ్చట్లేదు. నాకు నన్ను ప్రేమించే అమ్మాయి కావాలి. ఆ మాటలకు ఒక చూపు చూసింది సత్యభామ. ముందు పెళ్లి చేసుకుందాం, తర్వాత నీ ప్రవర్తనని చూసి ప్రేమిస్తానులే. నిజంగా ప్రేమిస్తావా? 2 కుటుంబాలు కలవగానే నాకు హ్యాండ్ ఇవ్వవు కదా? అలా ఇస్తే మళ్ళీ 2 కుటుంబాలు విడిపోతాయి కదా. ఆ పిచ్చి పని నేనెందుకు చేస్తాను? నీ మీదున్న ప్రేమతో నిన్ను మిస్ అవ్వకూడదనే ఆశతో, ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తావనే నమ్మకంతో ఎందుకు ఒప్పుకుంటాను? కానీ ఇది ఏ తొక్కలో అగ్రిమెంట్ అనుకోవద్దు. మనం పెళ్లి చేసుకుంటాం, భార్యాభర్తలవుతాం, అది ఫిక్స్, అంతే. తర్వాత ఫ్రెండ్స్ అది ఇది అనకూడదు. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలే కదా అయ్యేది, ఫ్రెండ్స్ ఎలా అవుతారు? అలాగే చేసుకుందాం, కానీ నాదొక కండిషన్. ఏంటది? మన పెళ్లి ఇప్పుడే ఇక్కడే జరిగిపోవాలి. వాట్? అని అదిరిపడ్డాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? అవన్నీ అనవసరం. నువ్వు మొన్న నోరు జార్చి అన్న మాటలకు సారీ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చెప్పినా చేస్తానన్నావు కదా. అది ఇదే అనుకో. నన్ను ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా సత్య? ఇంత సడన్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మనకేంటి? హ్యాపీగా మన ఫ్యామిలీస్కి చెప్పి అందర్నీ ఒప్పించి చేసుకుంటాం కదా. అప్పటికి పుణ్యకాలం కాస్త పూర్తయి ముసల్ది గోడ కూడా ఎక్కుతుంది. మనం ముసలి వయసుకొస్తాం. సత్యని అసహనంగా చూశాడు ఆదిత్య. నేను నీకు చాయిస్ ఇవ్వట్లేదు ఆదిత్య, 1 and only ఆప్షన్ మాత్రమే. చేసుకుంటే ఇప్పుడే చేసుకో, లేదంటే ఎప్పటికీ నాకు ఎదురుపడకూడదు. అది విని కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆదిత్య. సత్యని వదులుకోవటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి జరిగితే ఫ్యూచర్ ఏంటి అన్న ఆలోచనలో పడ్డాడు. అతను ఆలోచిస్తున్నంతసేపు సత్య ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పక్కన్నే సైలెంట్గా కూర్చుంది. ఫైన్, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లి అక్కడ ఆవిడ పాదాల దగ్గరున్న పసుపు తాళ్లలో ఒకటి తీసుకొచ్చి సత్యమడలో కట్టేశాడు ఆదిత్య. తన గుండెల మీద నిలిచిన తాళిని కళ్ళకద్దుకొని చిన్న నవ్వుతో చూసింది సత్య. పెళ్ళైపోయిందిగా, వాట్ నెక్స్ట్? ఇంటికి వెళ్దాం పద. హా? ఇప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలు ఎదుర్కోవాలన్నమాట. నాకంత ఓపిక లేదు బాబు. నేను చెప్పింది మా ఇంటికి కాదు, ఫామ్ హౌస్కి. మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలియాలి కదా. తర్వాత తీరిగ్గా చెబుదాం. ముందు ఫామ్ హౌస్కి వెళ్ళి అన్నయ్య వదినలకు సర్ప్రైజ్ ఇద్దాం. ఆ తర్వాత మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికి అనేసరికి సంతోషంగా అనిపించి
నవ్వుతూ ఆమెను తన కార్లో ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు ఆదిత్య. అప్పటికే పొలం పనుల కోసం అటువైపుగా వచ్చిన అశ్వ కారు నుంచి దిగుతున్న సత్యను చూసి ఇంటివైపు నడిచాడు. దగ్గరికి వెళ్ళగానే ఆమె మెడలో తాళి కనిపించి విపరీతంగా షాక్ అయ్యాడు. సత్య, ఈ తాళేంట్రా? మన బావని పెళ్లి చేసుకున్నానన్నయ్యా. పెళ్ళా? ఇలాంటి విషయాల్లో జోక్స్ చేయకూడదు సత్య. అందుకే నిజమే చెప్తున్నానన్నయ్యా. నేను నిజంగానే ఆయన్ని పెళ్లి... నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా అసలు? ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంటి? నాతో అయినా ఒక్క మాట చెప్పలేదు. చిన్నమ్మ చిన్న అన్న ఎంత బాధపడతారో తెలుసా? ఊర్లో అందరూ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? అసలు ముందు మీ పెళ్లిని ఆ ఇంటి వాళ్ళు అంగీకరించరు. ఏం ఆలోచించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీరు? మన ఫ్యామిలీస్లో ఎవరో ఒకరు ముందడుగు వేయాలంటే ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలని నాకు అనిపించిందన్నయ్యా. నిజంగానే నీకు పిచ్చి పట్టింది. ఫ్యామిలీస్ కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఈ ఆదిత్య ప్లాన్ కదా? వాడికి మన ఫ్యామిలీ అంటేనే ఇష్టం లేదు. అలాంటి వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే ఖచ్చితంగా నా మీద పగతోని. తన చెల్లిని నేను ప్రేమించానని తెలుసుకొని నా చెల్లిని ఇలా ఇరికించాడు. ఓ హలో, అంత బొమ్మలేదు. ఇంకా నీ లవ్ మ్యాటర్ హోల్డ్లోనే ఉంది. ఇది పూర్తిగా నా లవ్ ట్రాక్ మాత్రమే. నీకు నా చెల్లి ఎలా న్యాచురల్గా నచ్చిందో నీ చెల్లి కూడా నాకు అలాగే న్యాచురల్గా నచ్చింది. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని అడిగితే ఇప్పుడే చేసుకోవాలని కండిషన్ పెట్టింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే ఎవడు మాత్రం కాదంటాడు చెప్పు? ప్రేమికురాలిగా తను అడిగిన మొదటి ముచ్చటను తీర్చేశాను అని నవ్వుతూ అశ్వకి మండించేలా చెప్పాడు ఆదిత్య. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంటే టెన్షన్గా చూస్తూ నిలబడ్డారు అక్షయ, సత్య. ఏంటి వదినా ఇంత పనిచేశావు? ఈ పెళ్లి గురించి వీళ్ళిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే మన ఇళ్లల్లో ఇంకెంత జరుగుతుందో అంటూ ఏదో చెప్పబోయింది అక్షయ. నువ్వు చూస్తుండు వదినా, ఒక్కొక్కటిగా అన్నీ సెట్ అవుతాయి. నేను బరిలోకి దిగాను కాబట్టి చేసి తీరుతాను. టెన్షన్ పడకు. ముందు మా అన్నయ్యని నువ్వు కంట్రోల్ చేయి. నేను మీ అన్నయ్యని కంట్రోల్ చేస్తాను. లేదంటే కొట్టుకునేలా ఉన్నారు అంటూ ఆదిత్యను పట్టుకుని పక్కకు లాక్కెళ్ళింది సత్య. ఇద్దరమ్మాయిలు తమ బావలను చాలాసేపు మాట్లాడి కూల్చేశారు. నీ మీద నమ్మకంతో నా చెల్లికి మీ అన్నతో జరిగిన పెళ్లికి ఒప్పుకుంటున్నాను అక్షయ. అక్కడ ఆమెకు ఎలాంటి లోటు జరగకూడదు. తన కంట్లో నుంచి చిన్న కన్నీటి చుక్క వచ్చినా మీ అన్నయ్యే బాధపడతాడు. అన్నయ్య నన్ను బాగా చూసుకుంటాడు. భార్యను కూడా అంతే బాగా చూసుకుంటాడు బావా. నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను కదా. కానీ ఇప్పుడు వదిన ఇంట్లో పెళ్లి విషయం తెలిస్తే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ముందు మీరు సిటీకి వెళ్ళిపోండి. నేనేదో ఒక కారణం చెప్పి నువ్వు నాతో పాటు వచ్చావని చెబుతాను. పరిస్థితి సర్దుకున్నాకే మళ్ళీ ఊరికొచ్చేద్దాం. అవును, ఈ ప్లాన్ బాగుంది అని చెప్పి అదే విషయాన్ని ఆదిత్య, సత్యలకు కూడా చెప్పింది అక్షయ. అందుకు వాళ్లు కూడా ఒప్పుకోవడంతో సత్యతో సిటీకి బయలుదేరటానికి రెడీ అయ్యాడు ఆదిత్య. వెళ్ళొస్తానన్నయ్య, నువ్వేం టెన్షన్ పడకు. నా గురించి నీకు తెలుసు కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా సత్య? చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నయ్య. వెళ్ళొస్తాను. నీకు కాల్స్ చేస్తూనే ఉంటాను. ముసలిదాన్ని నా గురించి బెంగ పెట్టుకోద్దని చెప్పు. బాయ్ అని అశ్వని హక్ చేసుకుని వదిలి ఆదిత్యతో కార్లో సిటీకి బయలుదేరింది సత్య. అత్తయ్య, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. పబ్కి ఇన్వైట్ చేసింది, నేను వెళ్ళనా అని అతి వినయాన్ని వలకబోస్తూ చాలా మర్యాదగా అడిగింది అంజలి. ఆమె ఎంత వినయంగా అడిగినప్పటికీ పబ్ అన్న మాట వినగానే అయిష్టంగా మొహం పెట్టింది నీరజాదేవి. బర్త్డే పార్టీ అంటే ఏదో ఒక రెస్టారెంట్లోనూ ఇంకెక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయడము చేస్తారు, కానీ ఈ పబ్లో ఏంటమ్మా అని అననే అనేశాడు మాధవరావు. మీకేం తెలీదు మావయ్య గారు, ఇప్పుడు అందరూ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పబ్లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మీకేం తెలుసు. అత్తయ్య గారికైతే ఇప్పుడు నాగరికత ఎలా ఉందో తెలుసు కాబట్టి ఆవిడ అర్థం చేసుకుంటారు. మీరు మాత్రం ఇంకా పాత వెనకటి మనిషిలాగా మాట్లాడతారేంటండి? పబ్లో సాంగ్స్, ఆ లైట్స్, ఎంజాయ్మెంటే వేరు. మీరు చెప్పండి అత్తయ్య, పబ్కి వెళ్ళడం తప్పంటారా? ఇప్పుడు ఇదంతా కామన్ అని మీకు మాత్రం తెలీదా? చెప్పండి మావయ్య గారికి, మీరే అర్థమయ్యేలా చెప్పాలి. తెలివిగా తన భార్యను అడ్డు చెప్పడానికి లేకుండా చేసిన కోడలి తీరు విసుక్కుంటూ పక్కకి వెళ్ళిపోయాడు మాధవరావు. అవునవును, ఇప్పుడు ఇదంతా చాలా కామన్ కదా. పర్లేదమ్మా, వెళ్ళిరా. కాని త్వరగా వచ్చేయి. అమ్మా, అరుణ్ణి కూడా నీతో పాటు తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇష్టంగానే ఒప్పుకుంది. యు ఆర్ ది బెస్ట్ అత్తయ్య. మీకన్నీ తెలుసు. నేనిలా ఉండాలి, అలా ఉండాలని అందరి అత్తయ్యల్లా ఆంక్షలు పెట్టనే పెట్టరు. మీరు కూడా మోడర్న్ అత్తయ్య.
నేను మా ఫ్రెండ్స్లో మా అత్తయ్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాను. వాళ్ళందర్నీ కుళ్ళుకునేలా చేస్తాను. ఆ మాటలకు పొంగిపోయింది నీరజాదేవి. వెళ్ళొస్తామత్తయ్యా అంటూ మెయిన్ డోర్ వరకు వెళ్లిన అంజలికి ఎదురుగా తాళిబొట్టుతో దండలతో ఆదిత్య సత్య కనిపించగానే బొమ్మలా నీలుక్కుపోయింది. అత్తయ్యా అని ఒక్కసారిగా గావుకేక పెట్టింది. ఆ అరుపుకు అందరూ గుమ్మం దగ్గరికొస్తే సత్యతో కలిసి కుడికాలు ముందుకు పెట్టి గుమ్మం లోపలికొచ్చాడు ఆదిత్య. జంటగా వచ్చిన ఇద్దరిని చూసి షాకయ్యారు నీరజాదేవి, మాధవరావు, అరుణ్. అత్తయ్య చూసారా, మీ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాడు. చిన్నోడా, ఏంట్రా ఇది? నిజంగానే పెళ్లి చేసుకొని వచ్చావా ఈ అమ్మాయిని? అసలు ఎవర్రా ఈ అమ్మాయి? ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నేను చెప్పాను కదా మమ్మీ, నాకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని. తనే నాకు నచ్చింది. ఆలోచించడానికి, అందరికీ చెప్పడానికి, మిమ్మల్ని ఒప్పించడానికి అంత సమయం లేకపోయిందిలే. అందుకే ముందు పెళ్లి చేసుకున్నాను అని సింపుల్గా చెప్పాడు ఆదిత్య. చూసారా అత్తయ్య, ఎంత కేర్లెస్గా చెప్తున్నాడో? మనమంటే అసలు లెక్కేలేదు. ఏంటాదిత్య ఇదంతా? నీకు ఫ్యామిలీ ఉందనుకున్నావా, చచ్చారనుకున్నావా? నేను మీ అన్నయ్య అంటే నీకెలాగో పడదు. మా మీద నీకు ఎలాంటి ప్రేమ, గౌరవం లేదని మాకు తెలుసు. కనీసం అత్తయ్య గురించి కూడా ఆలోచించలేదా? మావయ్య గారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నావా? ఇదేనా నువ్వు తల్లిదండ్రులకిచ్చే విలువ? అలా మౌనంగా చూస్తారేంటత్తయ్యా? అడగండి మీ అబ్బాయిని అని రెచ్చగొట్టింది అంజలి. ఏంట్రా అది ఇదంతా? చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంత పెద్ద నిర్ణయం నువ్వొంటరిగా ఎలా తీసుకున్నావు? ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకున్నాను. చెప్తున్నాను కదా, అందరికీ చెప్పే సమయం లేకపోయిందని. మా పరిస్థితిని అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? అత్తయ్య నీ ప్రేమను కాదంటారనుకున్నావా? నేను మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నామని మమ్మల్ని ఇంతగా ఆదరించినప్పుడు నిన్ను మాత్రం దూరం పెడతారని ఎలా అనుకున్నావు? కావాలని అందర్నీ బాధ పెట్టడానికే ఈ పని చేసావు కదా? మీరు మధ్యలో దూరి మర్యాద కోల్పోకండి వదినా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని కదా? నీ గురించి నేను మాట్లాడకూడదా? అత్తయ్య చూసారా? మధ్యలో మాట్లాడకూడదంటే ఏంటి అది? వదినకు ఖచ్చితంగా మన కుటుంబం గురించి మాట్లాడే హక్కుంది. అలా చెప్పండి అత్తయ్య. అయినా మొన్నటి వరకు మీ అబ్బాయి బానే ఉన్నాడు. సడన్గా పెళ్లి చేసుకోవడమేంటో, మీకే ఎదురు తిరిగి మాట్లాడటమేంటో నాకు అర్థం కావట్లేదు. చూస్తుంటే ఈ ప్రేమ ఇదంతా ముందు నుండే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకేనేమో మనం చూసిన అంత మంచి సంబంధాన్ని మీ అబ్బాయి రిజెక్ట్ చేశాడు. ఈ అమ్మాయిని చూసారా? పల్లెటూరు నుండొచ్చింది. ఎలా ఉందో చూడండి. తన దృష్టిలో పెట్టుకుని నాతో అలా ఛాలెంజ్ చేశాడు. ఎంత ట్రైనింగ్ ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా ధిక్కరిస్తాడో ఆలోచించండి. ఇంట్లో కోడలికి అడుగు పెట్టకముందే మీ కొడుకుని పూర్తిగా కంట్రోల్లో పెట్టేసుకుంది. మనలో మనకు గొడవలవ్వటానికి కారణమైంది. ఇక కోడలుగా కూడా వచ్చేసింది అత్తయ్య. మీరు ఒప్పుకోరని మీ అబ్బాయిని మాయ చేసి పెళ్లి చేసుకునేలా ప్రేరేపిస్తుంది. పైకి అమాయకురాల్లా ఉంది కానీ పెద్ద ముదుర్లా ఉందత్తయ్య. ఒకసారి బాగా ఆలోచించుకోండి. చాలు ఆపోదినా. తన గురించి ఏం తెలుసని నువ్వు నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని విసుగ్గా అంది అక్షయ. అనుకున్నాను, నిన్ను కూడా గుప్పెట్లో పెట్టుకుందన్నమాట. మరొక మాట నువ్వు నా భార్య గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు వదినా. గౌరవం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవటం నేర్చుకోండి. అంజలి కాదురా, నేను మాట్లాడుతున్నాను. నాకు సమాధానం చెప్పు. ఈ అమ్మాయి ఎవరు? ఏ ఊరు నుండి తీసుకొచ్చావు? తన తల్లిదండ్రులెవరు? పుట్టు పూర్వోత్తరాలేంటి? ఇంట్లో అందర్నీ కాదని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావంటే నీ ఉద్దేశమేంటి? అంజు అన్నట్టు తనని ప్రేమించడం వల్లే మేం చూసిన సంబంధాన్ని కాదన్నావా? ఒకవేళ అదే నిజమైతే అప్పుడే నేను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోతుంది కదా. వదిని ఎందుకు అన్ని మాటలన్నావు? అలా అడగండి అత్తయ్య. నన్ను ఎంతగా అవమానించాడు. ఖచ్చితంగా ఈ అమ్మాయి ట్రైనింగ్ ఇచ్చుంటుంది. తన ఇంటికొచ్చాక నా ముందు తను దిగిపోకూడదని ముందే నన్ను వేరు చేసేలా ఆదిత్య మైండ్ని పాడు చేసేసింది. ఇప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకేమాత్రం అర్థం కావట్లేదు అంటూ ముసలి కన్నీళ్లు కార్చటం మొదలుపెట్టింది. ఈ కాపుతారా? అమ్మ, నాన్న. ఆమె పేరు సత్యభామ. మేమిద్దరం కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నాం. మేమేమీ సంవత్సరాలు, నెలల తరబడి ప్రేమించుకోవట్లేదు. కొద్ది రోజుల క్రితమే తను నాకు పరిచయమైంది. నేనెలా అయితే నా భార్య ఉండాలని కోరుకున్నానో ఆమెలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగానే తను నాకు మంచి భార్య అవుతుంది. ఈ ఇంటికి కూడా మంచి కోడలవుతుంది. మీరు అంగీకరిస్తున్నారో లేదో మాత్రమే చెప్పండి. ఒప్పుకోలేదంటే ఏం చేస్తావు? ఇంట్లో నుండి వెళ్ళిపోతావా ఆదిత్య? అవును, వెళ్ళిపోతాను. నాతో పాటు మా అమ్మ, నాన్నల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. అప్పుడే నువ్వు అనుకున్నట్టు ఉండగలవు కదా వదినా? అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు ఆదిత్య. ఆ చూపుకి తడబడి మొహం తిప్పేసుకుంది అంజలి. ఎవరు మాట్లాడితే వారి వైపు చూస్తూ సైలెంట్గా అమాయకంగా నిలబడిన సత్యభామని తన కట్టుబొట్టును గమనిస్తున్న మాధవరావు మరోవైపున
చాలా స్టైలిష్గా మోడల్గా ఉన్న అంజలిని చూస్తూ ఆదిత్య, నువ్వు నీ భార్యని తీసుకుని గదిలోకి వెళ్ళు. అని చెప్పాడు. ఏవండి? నాకు ఆదిత్య ప్రేమ పెళ్లితో ఎలాంటి అభ్యంతరం లేదు. నీకేమైనా ప్రాబ్లమా? అని సీరియస్గా అడిగాడు. భర్త మాటకు గౌరవమిస్తూ ఇంకేమీ మాట్లాడలేకపోయింది ఆమె. సత్యని తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. వాళ్ల వెనకే వెళ్ళింది అక్షయ. చూసారా అత్తయ్య, ప్రేమ పేరుతో అబ్బాయిని గుప్పెట్లో పెట్టుకుంది. ఈ జర్నీలోనే మన అక్షయని కూడా తన వైపుకుండేలా చేసుకుంది. ఇలా వచ్చిందో లేదో మావయ్య గారు కూడా వాళ్లకు సపోర్ట్గా మాట్లాడారు. ఎంత జాదూ కాకపోతే ఇంత త్వరగా అందర్నీ తన కంట్రోల్లో పెట్టుకుంటుందో ఆలోచించండి. నాకేమీ అర్థం కావట్లేదంజు. నా ఆది ఇంత పని చేస్తాడనుకోలేదు. అమ్మకు కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటాడనుకోలేదు. తీసుకుంటాడత్తయ్యా. భార్య వచ్చింది కదా. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఎవరు పట్టించుకుంటారు? అందరూ నాలా మీ అబ్బాయిలా ఉంటారా ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదంజు. నేను నీలాంటి రెండో కోడల్ని కోరుకున్నాను. నా ఆశలన్నీ తలకిందులయ్యాయి. ఇంకా మించిపోయింది లేదత్తయ్యా. దాని బండారం బయటపెట్టి మన ఇంట్లో నుండి గెంటేస్తే అప్పుడు మీకు నచ్చిన రెండో కోడల్ని తెచ్చుకోవచ్చు కదా అంటూ నీరజదేవి బుర్రలో చిచ్చు పెట్టేసింది అంజలి.